ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన శ్రీనివాస ఏనుగోపాలకృష్ణ గారికి మీడియా ద్వారా కానీ తెలియజేసేది ఒకటే, అయ్యా మీరు గతంలో సమాచార శాఖ మంత్రిగా చేసేటప్పుడు కోవిడ్లో రాష్ట్రంలో చనిపోయిన విలేకరులకు అందరినీ కూడా ఆదుకుంటానని మాటిచ్చారు. ఒక్క విలేకరుని ఆదుకున్నారని మీరు? ఒక్క విలేకరుని ఏమన్నా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా సైట్లు ఇస్తారన్నారు, అది కూడా మోసం చేశారు. పోనీ వీళ్ళందరినీ వదిలే, కనీసం నీ సామాజిక వర్గం, నీ మన సెట్టబలిజ సామాజిక వర్గం కాకినాడలో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ముందుండి ఓహోహో మా మంత్రి గారు అనేక రకాలుగా మాట్లాడారు. కనీసం మన కులపోళ్ళకన్నా ఏమైనా నువ్వు చేసావా? కనీసం ఇంత కూడా చేయలేదు. ఇవాళ నువ్వు మీడియా పెట్టి రాష్ట్ర మంత్రి ఎవరో మన వాసంశెట్టి సుభాష్ గారిని డిబేట్కి రా అంటున్నారు. మీరు అసలు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. కులం గురించి మాట్లాడే అర్హత మీకు ఎందుకు లేదంటే, మీరు ఏమన్నా ఒక 1000 మందిని పార్టీలకు అతీతంగా కులాలని ఏమన్నా గౌడ చెట్టుబలిగా శ్రీశైన యాత ఈడు కులాలను కేకేసి ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టారండి మీరు? ఎక్కడన్నా ఎవరన్నా మీటింగ్ పెడితే మీటింగ్ కాడికి వెళ్ళో సొల్లుమని చెప్తారు వెళ్ళి. మీరు దేనికి కూడా మీరు ఎందులోనూ కూడా లేరు. ఇవాళ మన రాష్ట్ర మంత్రి మీద కూర్చుందాం డిబేట్కి ఒక పేస్ ట్యూబ్లే తీసుకుందాం అంటున్నారు. ఏం తెలుసుకుంటారండి మీరు ఎందులోని? కనీసం ఒక్క దాంట్లో జాతికి ఉపకారం చేశారని చెప్పండి. మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా 5 సంవత్సరాలు చేశారు, ఏమన్నా అలాగే ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశారు, మంత్రిగాని ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశారు. కనీసం 10 మందిని సెట్టబలిజ సామాజిక వర్గంలో మీరు ఏమన్నా ఒక కోటీశ్వరుని ఏమన్నా చేయగలిగారా? ఖాదీ రూరల్ డెవలప్మెంట్ ఏమన్నా ఒక లోన్ తీసుకురాగలిగారా? ఎక్కడ ఏం చేయలేదే మీరు, ఏమన్నా ఇంకా కబుర్లు చెప్తారు. మీరు మంత్రి పదవి అయినాక ఏమన్నా అనపత్తి నియోజకవర్గం రంగంపేట మండలం నుంచి తల్లిదండ్రులు పోనోళ్ళని కోవిడ్లో నీ దగ్గర తీసుకొస్తే ఏం చేసావు నువ్వు? వాళ్ళకి స్థలం ఎత్తాను, ఈ ఎత్తాను సొల్లు మాటలు చెప్పారు. కనీసం ఏమైనా చేయగలిగారు మీరు? ఇది కాకుండా పిఠాపురం నియోజకవర్గం సేబ్రోలు గ్రామంలో బొంతు రమణ అనేవాడు సబ్ జైల్లో పిఠాపురం సీఏ గారు కొట్టిన దెబ్బలకి అతను పాలిపోయి చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ధర్నా చేస్తే ఆ ధర్నాలో ఆర్డీఓ గారు ఏం చేశారండి, 5 లక్షల రూపాయలు ఇస్తాం, కుర్రోళ్ళకి 2 ఉద్యోగాలు ఇస్తాం, ఇంటి తలవెత్తన్నారు. అది చెయ్యి మహాప్రభుని వాళ్ళు తీసుకుని నీ ఇంటికి తెల్లవారుజామున వచ్చి నీ ఇంటికాడ కుక్క కాసినట్టు కాపలా కత్తే కనీసం వాళ్ళకి ఒక్క పథకమైనా రానిచ్చావా? మా మీద కేసులు కట్టించావు. పెద్దం చెట్టు మోసం చెట్టు చేసేస్తాం, మేము చేసేస్తామా అని తొక్కి పారేసో వదిలేస్తామని నిన్ను ఎక్కడైనా సరే ఆ కుటుంబం ఉంది, బొంతు రమణ కుటుంబం శాపం నీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. అది అందులో ఖచ్చితంగా నువ్వు అనుభవించవలసిందే. ఇవాళ జీవోలు అంటున్నావు ఏంటి? ఇవాళ జీవోలు అని చెప్తున్నావు నువ్వు. ఏం జీవోలు అంటే ఏ జీవోలు? జీవో నెంబర్ 16 గురించి నీకేం తెలుసు? నీకు సర్దార్ గౌతలచ్చన్ గారు 1993లో హైదరాబాద్లో జింకానా గ్రౌండ్లో లక్షలాది మందితో దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ కానీ, తమిళనాడు కానీ, పాండిచేరి కానీ, కర్ణాటక ముఖ్యమంత్రులు వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చుని గీత ఉపకులాలు, గౌడ చెట్టబలిజ శ్రీశైన యాత ఈడి కులాలు ఇవన్నీ ఒకే గొడుగు కింద రావాలని వాళ్ళ ఆ రోజుల్లో పెద్దలు చేసిన జీవో నెంబర్ 16 అది. ఆ జీవో నెంబర్ 16 వచ్చినాక నువ్వేం చేసావు? అది మన అమలాపురానికి చెందిన 2 రాష్ట్రాల చెట్టుబలిజ సంఘం నాయకుడు ఉన్నాడు కదా, కురుపూడి సూర్యనారాయణ గారు. కురుపూడి సూర్యనారాయణ ఏం చేశాడండి, ఆ రోజుల్లో సర్దార్ గౌతలచ్చన్ వీళ్ళందరూ కలిపి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్టేజ్ మీద కూర్చోబెట్టి గీత ఉపకులాలని GOWD గౌడిగా నామకరణ చేసి చెయ్యాలని వాళ్ళు జీవో నెంబర్ 16 తీసుకొస్తే ఏమన్నా దాని మీద అమలాపురానికి చెందిన కురుపూడి సూర్యనారాయణ, 2 రాష్ట్రాలకు చెందిన సూర్యనారాయణ గారు ఏం చేయడండి, దాని మీద స్టే తెచ్చాడు. అది ఆగిపోయింది. 2023 సంవత్సరంలో అది మరీ వేకట్ అయిందో ఏమైందో తెలియదు. మీ మంత్రివర్గంలో, మీ వైసీపీ గవర్నమెంట్లో, మీ మంత్రివర్గంలో అలాగే మన జోగి రమేష్ గారు జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోని మీకు తెలియదండి. అది అందులో ఏముందండి? అది సెట్టబలిజ గౌడ యాత, గౌడ శ్రీశైన, గౌడి కింద, గౌడ ఈడి కింద రాసుకోమని జీవో రిలీజ్ చేసేటప్పుడు ఆ యాల ఏమయ్యారు మీరు? మీరు జీవాల గురించి మాట్లాడతారు, కులం గురించి మాట్లాడతారు. ఒక 1000 మందిని తీసుకొచ్చి నువ్వేమన్నా ఏ రోజన్నా వనభోజనాల కార్యక్రమం పెట్టావా? మీ నాయకుడిని మెప్పించుకోనే కొంచెం యాసాలు, మామూలు యాసాలు కాదు, కళ్ళు బల్ల వేసుకోవడం, తాడి చెట్టు ఎక్కినట్టు ఇలాంటి నాటకాలు ఆడే చేశారే తప్ప ఏ విధమైన చేయలేదు.
ఇవాళ వాసించారు సుభాష్ అంటున్నారు మీరు. ఏ విధంగా అంటారు మీరు? అనే అర్హత మీకుందా? కులంలో ఏదన్నా ఎప్పుడైనా సరే కులం గురించి ఏమైనా ఉద్యమం చేసావా? కులంలో ఎవడైనా సరిపోతే 10 రూపాయలు నువ్వు సాయం చేసావా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా నువ్వు సాయం చేసావా? సోది చెప్పొద్దు. ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు రా డిబేట్కి అంటే ఎందుకు వస్తారో దాన్ని నేను వస్తాను, దాన్ని నువ్వేం చేసావు నువ్వు చెప్పు. మన ఇద్దరు డిబేట్ పెడదాం, మన ఇద్దరితో చేద్దాం. నాకు కూడా నువ్వు సరిపోవు, నువ్వు నాతో కూడా డిబేట్ పెట్టినా సరిపోవు. దమ్మున్న హీరోని నేను. ఈ రాష్ట్రంలో గౌడ చెట్టబల్లి శ్రీశైన యాత ఈడుగు కులాలతో భారీ బహిరంగంగా చెప్పిన హీరోని నేను. దానికి కూడా పనిచేయవు నువ్వు, నాతో కూడా పనిచేయవు. ఏమన్నా స్టేజ్ల మీద ఎక్కే ఎవడో మీటింగ్ పెడితే ఆ స్టేజ్ మీదకి వచ్చి సోది చెప్పడం తప్ప ఏం చేయగలదు నువ్వు? దయచేసి కులం గురించి మాట్లాడొద్దు. శ్రీనివాస ఏను గోపాలకృష్ణ గారు దీని గురించి మాట్లాడొద్దు. కాకినాడ 2లో నువ్వు చేసిన యాక్షన్ అందరికీ తెలిసింది. ఇక్కడ తనితే అక్కడికి వెళ్ళావు. ఎక్కడ? రామచంద్రపురంలో మన కులం అంటే కూడా దమ్మున్న కులం కాబట్టి అక్కడ నిలబెట్టి అందరినీ కూడా నిన్ను ఎమ్మెల్యే చేశారు. ఏమనే నువ్వు చేసేది ఒకే ఒక మంచి పని చేసావు. అక్కడ కొంతమందికి నామినేట్ పోస్టులు ఇవి వచ్చావంతే. ఏమనే చెట్టుబల్జ వల్ల నెగ్గానన్నా ఓకే, వెళ్ళండి గుడ్. నువ్వేం చేసావు తర్వాత? చెట్టుబల్జని తొక్కేసేసి పాతాలను తొక్కేసిన ఒక నాయకుడిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. అప్పుడు అందరూ ఏం చేశారు? కులం అంతానే నిన్ను మరి మంత్రిగా ఉన్నా సరే నువ్వు అక్కడ మెప్పించుకోలేకపోయావు ఆ ప్రజల్ని. ఇమ్మీడియట్గా తన్ని నిన్ను ఆశలు తవరేశారు. మరి రాజమండ్రి పోయావు. రాజమండ్రి పోయి నువ్వేం చేయాలి? పార్టీకి భజన చేసుకో. కాళ్ళు ఎట్టుకుని పదవులు తెచ్చుకుంటావో, స్టేజ్ మీద ఏళ్ళు ఎట్టుకుంటావో, లోన ఏమట్టుకుంటావో అట్టుకుని పదవులు తెచ్చుకుని నువ్వు చెయ్యి. అంతే తప్ప కానీ కులం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉన్నావు. ఏమనే జీవో నెంబర్ 16 కరెక్ట్గా వచ్చుంటే, నువ్వు నిజంగా జీవో నెంబర్ 16 గురించి మాట్లాడి ఉంటే పెట్టో, కురుపుడు సూర్యనారాయణ మీద పెట్టు. కురుపుడు సూర్యనారాయణ ఆఫ్ చేసేసాడు ఆ జీవోని. జీవో డబ్ల్యూడి గౌడ్ మీకు నచ్చితే పెట్టుకున్నానని చెప్పి ఆ ఏళ్ళ సర్దార్ గౌతు లచ్చన్న మీకు 1993లో 96లో ఆ జీవో వచ్చింది. అది ఆ జీవోలో ఏముందండి? చెట్టబల్లి సామాజిక వర్గం గౌడ్, యాత సామాజిక వర్గం గౌడ్. ఎవరైతే 5 కులాలకి శివన్ గౌడ్ అని పెట్టుకోండి. ఇంటర్నెట్ దేశంలో మొత్తం అంతా గౌడ్ కింద ఉందని ఆ రోజు ఆ జీవో చేశారు. ఆ జీవోని మీకు నచ్చితే ఉంచుకోవాలి, లేకపోతే మానేయాలి. అంతే తప్ప కానీ నువ్వు రా డిబేట్కి రా, ఈ మాట్లాడడానికి ఇల్లేదో. నువ్వేం చేసావయ్యా? తెలంగాణలో ఈ ఏరియాలో అందరూ కూడా వ్యవసాయాలు చేసి అప్పుల పాలైపోయి చెట్టుబల్లి సామాజిక వర్గం 2 జిల్లాల్లో అప్పుల పాలైపోయి హైదరాబాద్ పోయి పాసి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి జీవనం సాగించిన కేసీఆర్ ఏం చేశాడండి? ఓసీసీలో కలిపేశాడు. ఇక్కడ 10 లక్షల మంది చెట్టుబల్లి సామాజిక వర్గం తెలంగాణలో ఓసీలు అయిపోయారు. వాళ్ళ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. దమ్ము సత్తా ఉన్న యువకుడు, రాష్ట్ర మంత్రి. అక్కడికి వెళ్ళి అక్కడ బీసీ కమిషన్తో పోరాడి మాకు చేయాలని దెబ్బలాడాడు. నువ్వు మంత్రిగా పనిచేసావు. ఏ రోజన్నా వెళ్ళావా నువ్వు? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడావా? నువ్వు మాట్లాడవా? అలాంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళావన్నా మాట్లాడావా నువ్వు? వెళ్ళలేదు. దమ్మున్న హీరో కాబట్టి వెళ్ళాడు. మొన్న చెట్టబల్లి వన సమారాధనలో 2,50,000 మందితోటి పెట్టగలిగే దమ్మున్న యువకుడు. 2 రాష్ట్రాల్లో భారీ ఎత్తున 250 బస్సులు తీసుకొచ్చి ఒక కులాన్ని వదుక్కుని కులాన్ని అవోనిచ్చాను కాపాడుతున్నాడే 4 సంవత్సరాల మధ్య. నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే మానే. అంతే తప్పకని నీ ఇష్టం మాట్లాడితే మనకు కుదరదు. అవునా? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడలేదు కదా, ఎందులోనూ కూడా నువ్వు చేయలేదు కదా. ఒక 1000 మందిని మీ గోదావరి ఇంకో నాయకుడు ఉన్నాడు, చెట్టుబల్లి నాయకుడు అని తిరుగుతాడు. అతను వనబోలని పెడితే 500 మంది రాలేదు అక్కడ. ఇది మీ దమ్ము. మీరిద్దరూ ఎక్కుతారు. ఎక్కడైనా స్టేజ్లు ఎక్కిన కానించి అతను గురించి ఒక అరగంట, నీ గురించి ఒక అరగంట, గంటలాదిగా ఎవడో మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి చోటు చెప్తావు నువ్వు. చెట్టుబల్లి కులంలో దమ్మున్న హీరో వాసంశెట్టి సుభాష్ 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది వనబోలని పెట్టాడు. ఇవాళ మంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక 2 సంవత్సరాలు పెట్టున్నాడు. ముందు అతను మంత్రి కాదు, ఏమీ కాదు, మామూలు సామాన్యమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడే 2-3 లక్షల మంది జనాభా వచ్చి వనబోలని చేశారు. అది అతని సత్తా. నీకు ఎప్పుడైనా ఉందా అలాంటి సత్తా? ఇవాళ చెట్టుబల్లి సామాజిక వర్గం ఆలకించాలి ఈ మాటలు. వీళ్ళు ఎవరన్నా ఏమైనా చేశారా? మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఏమైనా ఎంపీలు చేస్తున్నారు, ఏమైనా శాసనమండలి చేశారు. వీళ్ళు ఎవరన్నా ఏ రోజన్నా కులానికి ఉపయోగపడ్డారా? దట్ ఈజ్ వాసంశెట్టి సుభాష్. 2 రాష్ట్రాల్లో కాదు, 2 జిల్లాల్లో ఏ చెట్టుబల్లికి అవకాశం వస్తే ఇవాళకి 1,00,000 కానీ 50,000 కానీ 25,000 కానీ స్పాట్లు ఎత్తున్నాడు. ఏ రోజన్నా 10 రూపాయలు ఇచ్చారా? మీరు సంపాదించుకోవడం, మీరు దోచుకోవడం తప్ప ఏ చెట్టుబల్లికి మీరు ఉపయోగపడ్డారా?
ఎప్పుడూ లేదు, ఎప్పుడు చేయరు మీరు. మీ బతుకులు సంపాదించుకోవడం, దోచుకోవడం, కట్టుకోవటం. మీరు నాయకుల కింద రావటం, ఓ పార్టీకి జెండాల మీదగా పుట్టారు, మోసుకెళ్ళి వైసీపీలో నీ నాటకాలకి ఎన్ని చైనాకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ నాటకాలు చేసినట్టు కావాలి. నీలాంటి నాటకాలు చెప్తే అతను నమ్ముతాడు. నువ్వు ఎక్కడన్నా కులంలో ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినట్టు ఒకటి చూపించు. నువ్వు చేసి మంచి పని ఏంటంటో, రామచంద్రపురం నియోజకవర్గంలో పదవులు మాత్రం నామినేటెడ్ పదవులు మన జాతికి ఇచ్చావు. జాతికిచ్చి జాతిని తొక్కేసిన వాళ్ళని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ నైజం అప్పుడు బయటపడింది. నువ్వు ఎవరో చేసావయ్యా? రాజులు చేసావు, కమ్మలు చేసావు, రెడ్లు చేసావు. ఎవడే కాపులు కానీ నువ్వు ఎవరికైనా ఏదైనా చేసావు చూపించు. నువ్వు ఎవరికైనా నువ్వేం చేయలేదు. నువ్వు ఏంటంటే ఈ రాష్ట్రంలో వాసంచెట్టి సుభాష్ చేసిన దానికి మీకు నచ్చితే అలా చెయ్యి, లేదని నోరు మూసుకుని కూర్చొని మీ పార్టీ బంద్ చేసుకో, కాళ్ళు అట్టుకో, ఏళ్ళట్టుకో, తెచ్చుకో, పదవులు తెచ్చుకుని చెయ్యి, అంతే తప్ప కులం గురించి మాట్లాడడానికి ఇల్లేదు. ఇంకొక విషయం, పితాన బాలకృష్ణ కూడా మాట్లాడేస్తున్నాడు. నీకు అనేక రకాల పదవులు జోటుకడికి వచ్చినా వదిలేసి పోతున్నావు, నువ్వు తన్నుకుని పోతున్నావు. కులం కూడా చాలా బాధపడుతుంది నీ గురించి. నువ్వు మొన్న మాట అన్నావు, ఆ మాట నువ్వు మీడియా ద్వారా అడుగుతున్నాను, ఆ మాట నువ్వు మనకూడదు. మొన్న అమలాపురం పెడితే 10,000 15,000 మంది ఉంటారా? ఏటా మాటలయ్యి? ఇలాంటి మాటలు మాట్లాడడం కాదు, పద్ధతిగా ఉండదు. అది పార్టీ పరంగా విమర్శించుకోండి, పార్టీ పరంగా దెబ్బలాడుకోండి, పార్టీ పరంగా చేసుకోండి, అంతే తప్పగా మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం కుదరదు. జోగి రమేష్ రాసేటప్పుడు నువ్వు మంత్రిగా చేస్తున్నావు కదా, నువ్వు మంత్రిగా చేసేటప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. ఆ ఏళ్ళ జీవో వచ్చింది కదా, దాన్ని చేయకుండా ఏం చేసావు? ఇవాళ సుభాష్ చేస్తుంటే అతను మాట్లాడేస్తున్నావు. అతనితో ఎందుకు? నువ్వు ఎవరితో కూడా డిబేట్ పని చేయవు. నువ్వు చెట్టుబల్లి జాతితోడు కాదు, కానీ నువ్వు మంచి హీరోవు, మంచి మాటగారు. ఎందులోని? పార్టీల పరంగా మాటగారు, కులపరంగా కాదు. నువ్వు కులపరంగా దేనికి పని చేయవు. నువ్వు ఈ 10 సంవత్సరాలు చేయలేదు, ఇంక నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎప్పుడు చేస్తావు? ఎక్కడ చూసినా నా మీద 3 కేసులు పెట్టించావు. అర్థమైందా మీకు? కాకినాడలో ఎన్నో సైట్లు కూడా ఉన్నాయన్నారు, రాజనగర్లు ఉన్నాయన్నారు. అవన్నీ నిజంగా బాధితులతో మేము చేయలేమా? ఎందుకు వదిలేసాం? మా జాతోడని వదిలేసాం నిన్ను. ఇది కూడా మీరు అర్థం చేసుకుని ఈరోజు మళ్ళీ వచ్చి డిబేట్లు పెడదాం, రండి మనం డిబేట్లో కూర్చుందాం, రండి మంత్రి గారు అని అనకండి. అతను ఏదో పని చేసుకుంటున్నాడు, అతను సత్తాగా చూపిస్తున్నాడు. దమ్మున్న 20 చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు పార్టీ టికెట్ ఇచ్చాడయ్యా. నీకులా ముందెళ్ళి ప్రాధాన్యపడలేదు కదా. నేను అనేది ఏం కాదు, మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను. వేణుగారు, నువ్వంటే మాకు గౌరవమే, కాకపోతే మాత్రం యాక్షన్ చేయొద్దు. కళ్ళు బల్ల వేసుకోవడం, చెట్టు ఎక్కినట్టు యాక్షన్ చేసుకుని ఇవాళ పదవులు సంపాదించి నువ్వు ఇష్టమైన చేసి మాట్లాడుకుండు. మేమేమైనా కాదని అన్నాం మేము. అప్పుడు బోస్ గారు అన్నాడు, ఏమి చేయడు అతను, ఎవరికి ఏమి చేయడు. జాతర హీరో దండం పెడతాడు, చేతులు ఎలా పెట్టి కూర్చుంటాడు. అతను చేస్తలేదా? అతను ఎవడన్నా కామెంట్ చేస్తాడా? కురుపూడి సూర్యనారాయణ గారు అన్నాడు, జీవో నెంబర్ 6 స్టే తెచ్చాడు, జాతిని నాశనం చేసాడు. ఇవాళ తెలంగాణ చెట్టుబల్జలు 10 లక్షల మంది నాశనం అయిపోయారంటే కురుపూడి సూర్య అన్నది. అంతే తప్ప కానీ అలాంటి పనులు చేయకండి. ఇవాళ కాకపోయినా రేపైనా మీకు దమ్ము సత్తా ఉండి 3 ఉన్నారు, వాసంచెట్టి సుభాష్ చేయండి. ఏమంటే గుత్తుల మీరా కుమార్ తెలంగాణ చెట్టుబల్జ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, అలా చేయండి. రాజమండ్రిలో కోడి ప్రవీణ్ ఉన్నాడు, కోడి ప్రవీణ్లా చేయండి. అంతే తప్ప కానీ సోదెట్టకండి. సోదెట్టి ఏదో మీడియాని కేకేసి భజన చేయొద్దు. మీకు ఏదో వైసీపీలో మంచి పొజిషన్ ఉంది, దాన్ని అనుభవించండి. కులం జోలికి రాకండి, కులం గురించి మాట్లాడొద్దు. ఈ రోజు కానీ ఈరోజు మొదలొచ్చి మన రాష్ట్ర మంత్రి వాసంచెట్టి సుభాష్ మీద మీరు కులం గురించి మాట్లాడుకోండి. టీడీపీ వైసీపీ దెబ్బలాడుకోండి, దాని గురించి మాట్లాడాలి. ఈలోగా నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారాగా, పితాన బాలకృష్ణ గారు, మీరు మంచి వ్యక్తిత్వం మనిషి, మీరు 10 మంది సాయం చేసినాడు. ఈ మంత్రి కూడా చేయలేదు నువ్వు చేసిన సాయం. కానీ మాటలు మాత్రం కొంచెం కులం గురించి కొంచెం గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. గౌరవంగా మాట్లాడాలి. ఎంతమంది పెట్టారు? దానికంటే ఎక్కువ మంత్రులు నువ్వు వనభోజన కార్యక్రమం పెట్టండి. ఈ సోది ఎలాగా చేయలేడు ఈయన. ఏమంటే సోది చెప్పిన ఎవడో మీటింగ్ పెడితే గంటల తరబడి వచ్చేసి మాట్లాడటం కాదు, దమ్ము సత్తా ఉండి చెయ్యాలి. డిబేట్కి రమ్మంటే నన్ను రమ్మను. ఏం జరిగింది, నువ్వేం చేసావు నేను పబ్లిక్గా చెప్తాను. నువ్వేం చేసావు నేను పబ్లిక్గా చెప్తాను. దమ్మున్న హీరో నేను కూడా. ఏ పదవి లేదు, భారీ బహిరంగ సభ పెట్టాను. 5 ఉపకులాలు కలిసి ఉండాలని తిరిగాను నేను. 4700 మీటింగ్లు పెట్టాను. అది నా సత్తా. నువ్వేం చేసావు? నువ్వు కులానికి పేరు చెప్పు, ఒక 10 మందితోటి పార్టీలు పక్కన తీసి 10 మందితో మీటింగ్ పెట్టు, ఒక 1000 మందితో పెట్టు, వనభోజనాలు పెట్టు. అందుకని ఏంటంటే కులాన్ని వదిలేసేసి
అందంగా వైసీపీ పార్టీలో నాటకాలు ఆడుకుంటాం. మీరు జాగ్రత్తగా పనిచేయండి. కులం గురించి మీరు పట్టించుకోరు, ఇప్పటిదాకా పట్టించుకోలేరు, మీరు చేయలేరు కూడా. దయచేసి సోదరులందరూ కూడా దీని మీద మన సెట్టిపల్లి సామాజిక వర్గం 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డిబేట్లో తగ్గించాలి. జీవో నెంబర్ 16 ఎవరికి లైన్ ఉంటే వాళ్ళు వెళ్తారు, అంతే తప్ప కానీ మీరు ఏమి కూడా రోడ్డు మీద రావద్దు. మీ పదవులన్నీ కూడా జాతీయ తెచ్చుకుని అనుభవించాలి. కానీ కులం గురించి వస్తే నువ్వు ఏమీ చేయలేవు, కులం గురించి రోడ్డు మీద మాట్లాడితే మాత్రం మేము మాత్రం వదిలేదు లేదు. నీ ఎక్కడికైనా వచ్చి మేము నువ్వు విమర్శించగలిగే దమ్మున్న వాళ్ళం. ఇంకా ఈరోజు మొదలుకుని మీరు కానీ డిబేట్లు పెట్టి ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదని ఈరోజు మీడియా ద్వారాగా చెల్లిపోయిన శ్రీనివాస ఏనుగోపాలకృష్ణ అన్నయ్య గారికి, అవునే పితాన బాలకృష్ణ అన్నయ్య గారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీకు దమ్ముంటే కురుపుడు సూర్యనారాయణ మీద, జాతిని నాశనం చేసిన కురుపుడు సూర్యనారాయణ మీద డిబేట్ పెట్టి చేయాలి తప్ప గుర్తులే మాట్లాడొద్దని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్.